వైసీపీపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విమర్శలు చేశారు. దావోస్ వెళ్లి పబ్జీ ఆడుకొని బజ్జీలెక్కడ దొరుకుతాయో వెతుక్కుంటూ స్వెటర్ వేసుకుని తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. దావోస్ పర్యటనపై వైసీపీ నాయకుల మాటలు పని పాట లేని విమర్శలుగా కొట్టిపారేశారు. రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ రాష్ట్రంలో వ్యాపార సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి తీరుతో భయపెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇద్దరు ఇటీవల జరిగిన దావోస్ పర్యటనకు వెళ్ళటం, దాని మీద పని బాట లేని విమర్శలు చేసేవాళ్ళు కొంతమంది రాష్ట్రంలో వైకాపా నాయకులు తయారయ్యారు. గతంలో వాళ్ళు వెళ్ళి అక్కడ చేయగలిగేది కానీ చేసింది కానీ ఏమీ లేదు, శూన్యం. ఏదో వెళ్ళామంటే వెళ్ళి అక్కడ పైన తిరిగి ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు తిరిగి 4 రోజులు తిరిగి వచ్చి ఇక్కడ కాలక్షేపం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. వాళ్ళ పాత్ర ఎంత, వాళ్ళ ప్రమేయం ఎంత, వాళ్ళ చిత్తశుద్ధి ఎంత అని చూశారు. అదే స్థానంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ అంతా మీరు దెబ్బతీసిన దాన్ని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి గౌరవాన్ని, పునర్వైభవాన్ని తీసుకొచ్చే దాని దిశలో అసలు భారతదేశం నుంచే ఒక బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు నాయుడు గారు అక్కడ పనిచేయడం జరిగింది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఇద్దరు ఇటీవల జరిగిన దావోస్ పర్యటనకు వెళ్ళటం, దాని మీద